నాగవంశి నాగవంశి నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న మ్యాడ్స్కేర్ సినిమా. ఇతను ఒక ప్రొడ్యూసర్. అదేవిధంగా హరిహర వీరమల్లిలో సినిమా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ రెండింటికి ఒక కాంట్రవర్సీ అయితే ఈ మధ్యకాలంలో రావడం జరిగింది. నాగవంశి పవన్ వస్తే మేము రాలేం అని చెప్పేసి కరాఖండిగా ఆయన చెప్పడం జరిగింది. మ్యాడ్స్కేర్ సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అనుకున్న తేదీకి విడుదలైతే మ్యాడ్స్కేర్ సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అనుకున్న తేదీకి విడుదలైతే తాను నిర్మించిన మ్యాడ్స్కేర్ సినిమా మార్చి 29న రిలీజ్ కాదని నాగవంశి స్పష్టం చేశారు. ఎందుకన్నారంటే మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. సో నేను మార్చి 29న రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ 28న హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది, 29న మీకు కరెక్ట్ డేట్ అనుకుంటున్నారని చెప్పేసి ఒక విలేకరు ప్రశ్నించగా ప్రొడ్యూసర్ ఈ విధంగా అంటే నాగవంశి గారు ఈ విధంగా స్పందించారు. ఏమని హరిహర వీరమల్లు 28న వస్తుందో లేదో అన్న విషయం సినిమా టీంను అడగండి. ఒకవేళ ఆ చిత్రం వస్తుందని చెబితే మా సినిమా రాదు అని చెప్పేసి అన్నారు ఆయన. సో హరిహర వీరమల్లికి సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో ఆ టీంని అడగండి. ఆ సినిమా కనుక మార్చి 28న వస్తే మేమైతే రాము అని చెప్పేసి కరాఖండిగా ఆయన చెప్తున్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోతో సినిమా మే నెలలో షూటింగ్ ప్రారంభం కాదన్న రూమర్స్పై నాగవంశి స్పందించారన్నమాట. సో నాగవంశి దానికి నిర్మాత ఉండబోతున్నారు. అల్లు అర్జున్ అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్ ఒక సినిమా వస్తుందని చెప్తే ఆ సినిమా ఇప్పుడే స్టార్ట్ కాదని, ఈ ఏడాది ద్వితీయార్థంలో మొదలవుతుందని, అంతేకాదు వంశీ ఏం చెప్పారంటే డాకు మహారాజ్ చిత్రం కలెక్షన్ తగ్గడానికి కారణం వివరించారు ఆయన. ఆ సినిమాకు సంక్రాంతికి వస్తున్న సినిమా ఎఫెక్ట్ కొంతవరకు పడిందని, అయితే బాలకృష్ణ గారి వల్ల కొన్ని ఏరియాలో భారీ వసూళ్లు కూడా రాబట్టిందని, రెండు సినిమాలకు ఆశించినంత వసూళ్లు రాలేదు. ఓటీటీలో మాత్రం ఆదరణ రెండు చిత్రాలకు బాగుంది, పోటీగా సినిమాలు రావడం కష్టం అని అన్నారు అన్నమాట. సో ఇదండి. ఇదేమైనప్పటికీ హరిహర వీరమల్లు మార్చి 28న వస్తుందా లేదని చెప్పేసి స్పష్టంగా టీం సభ్యులు అయితే చెప్పాలి. అదేవిధంగా 28న వస్తే 29న రాము అని అంటున్నారు మ్యాడ్స్కేర్ సినిమాతో మన సూర్యదేవర నాగవంశి గారు. చూద్దాం ఏ సినిమా ముందు వస్తుందో, ఏ సినిమా రిలీజ్ అవుతుందో, ఏ సినిమా మంచి హిట్ అందుకుంటుందో. సో రివ్యూలో కలుద్దాం. బాయ్. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మన సత్యం.